అమ్మమ్మలు గానీ, నాయనమ్మలు గానీ పూరీలు చేసినా, చపాతీలు చేసినా చాలా మెత్తగా చేస్తూ ఉంటారు. చాలా బావుంటాయి గూడా. ఇప్పటికి గూడా వాళ్ళు ఏది చేసినా గానీ చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయో గూడా అర్థం కాదు గానీ, వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి కూర్చొని నిదానంగా అన్నీ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అందులో వాళ్ళు ఏమీ యాడ్ చేయరు. చాలా సింపుల్‌గా చేస్తూ ఉంటారు. ఇప్పటి రోజుల్లో పూరీలు గానీ, చపాతీలు గానీ చేయాలంటే అవి యాడ్ చేయండి, ఇవి యాడ్ చేయండి, మంచిగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ నేనైతే అవేమీ నమ్మను. మామూలుగా చపాతీ పిండి అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని నేనైతే చపాతీలు గానీ, పూరీలు గానీ చేస్తూ ఉంటాను. పూరీలైతే కొంచెం మందంగా చేసామనుకోండి బాగా పొంగుతూ ఉంటాయి కదా! ఈరోజైతే మా హస్బెండ్ అయితేసి డిన్నర్ బాక్స్ రెడీ చేయమన్నారు. అందుకోసమని అప్పటికప్పుడు నేను చపాతీ చేసి అలాగే ఆఫ్టర్‌నూన్ చేసిన ఫిష్ కర్రీ ఉంటే అదైతే వేశాను. ఇలాగైతే మా హస్బెండ్‌కి ఈరోజు డిన్నర్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. డైలీ అయితే బాక్స్ తీసుకెళ్లరు. మామూలుగా ఇంటి దగ్గరే తినేసి వెళ్తూ ఉంటారు ఆఫీస్‌కి. ఈరోజైతే బాక్స్ తీసుకెళ్తాను అని చెప్పేసరికి హడావిడిగా అయితే రెడీ చేశాను. కానీ చాలా బాగొచ్చాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.